హాయ్ గైస్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ వర్కౌట్ సిరీస్. ఈరోజు మన వర్కౌట్ సిరీస్లో డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక వెయిట్ లాస్ సిరీస్లో ఉన్నప్పుడు లేదా వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు డైట్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. డైట్ మెయింటైన్ చేయడం అంటే ఏదో 1 or 2 days చేసేసి మళ్ళీ నెక్స్ట్ డేకి మన రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోవటం కాదు. డైట్ మెయింటైన్ చేయడం అంటే అది కన్సిస్టెంట్గా ఉండాలి. మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కంటిన్యూ అయినంత కాలం, వెయిట్ లాస్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం అది ఫాలో అయ్యేటట్టు ఉండాలి. అంటే మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు వీడియోలో మన 7 days వెయిట్ లాస్ సిరీస్లో 7 tips చెప్పబోతున్నాను. ఈ 7 tips మన లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోగలగాలి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇలా కానీ ఈ 7 tips కానీ మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసాము అంటే వెయిట్ లాస్ అవ్వటం చాలా ఈజీ అండ్ హెల్తీగా ఉంటాం. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వటం కంటే హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక మీల్లో ఇంక్లూడ్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్ ఇలాంటివి కాకుండా మార్నింగ్ మనం ఫ్రెష్ వెజిటేబుల్స్తో కానీ ఫ్రెష్ ఫ్రూట్స్తో కానీ స్టార్ట్ చేసామంటే చాలా మనకు బాడీకి కావాల్సిన ఫైబర్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు అన్నీ అందుతాయి. మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ప్లేట్ నిండా వాటర్ మిలాన్ పెట్టుకొని తింటాం, కానీ పప్పాయ కావచ్చు, లేకపోతే గువా, జాంకాయ కావచ్చు, ఏదొక వెజిటేబుల్ లేదు వెజిటేబుల్స్ పెట్టుకోవాలి అంటే క్యారెట్స్ కావచ్చు, లేకపోతే కీరా కావచ్చు, ఆనియన్స్, నింబు పిండుకొని వీటిపైన తింటే మనకి బెస్ట్ ఫైబర్ అనేది బాడీలోకి ఇంటేక్ అవుతుంది. టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మనం తక్కువే తింటాం, ఎందుకంటే మార్నింగ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి హై ఫైబర్తో కూడుకొని ఉంటాయి కాబట్టి లో ఇన్ క్యాలరీస్. సో ఫస్ట్ మీల్ అనేది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఒక ప్లేట్ ఫుల్ ఆఫ్ తిన్నాము అంటే మంచి ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్ని అందుతాయి. అందుట్లో ఇలా ఫస్ట్ మీల్ అనేది తినటం వల్ల రివర్స్ ఏజింగ్ అనమాట. ఏజ్ అనేది ఖచ్చితంగా రివర్స్ ఏజింగ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని అందుతాం వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది. సో ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బ్యూటీకి కావచ్చు, హెల్త్కి కావచ్చు, రెండింటికి ఈ ఫస్ట్ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన సెకండ్ టిప్ వచ్చేసరికి ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవటం. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్తో పాటు మజిల్ కూడా మనం లాస్ అవుతాం. ఇలా మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇనఫ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది బాగా వెయిట్ తగ్గి వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళు బాగా నీరసంగా కనిపిస్తుంటారు. అంటే బాగా నీరసంగా కనిపించి పల్చగా అయిపోయినట్టు కనిపిస్తుంటారు. అట్లా అవ్వకూడదు. మనం వెయిట్ లాస్ అవుతున్నా సరే మనం బాగా హెల్తీగా కనిపించాలి, హెల్తీగా ఉండాలి అంటే ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఎగ్స్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, లేదు వెజిటేరియన్స్కి పనీర్ కావచ్చు, సోయా చంక్స్ కావచ్చు, లెంటిల్స్, పప్పు ధాన్యాలు ఏవైనా సరే ప్రోటీన్ అనేది ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన వెయిట్ లాస్ జర్నీలో ఫ్యాట్ కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మజిల్ గెయిన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ అయిపోయి ఏదో చిక్కిపోయినట్టు కనిపించకూడదు. బాగా స్ట్రాంగ్ గా కనిపించాలి, హెల్దీగా కనిపించాలి అంటే, హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ అసలు ఇనఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే, మన థర్డ్ వెయిట్ లాస్ టిప్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. వాటర్ అనేది కంపల్సరీ 5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తాగాల్సిందే. మార్నింగ్ లెగవటంతోనే 1 liter వాటర్ తాగాలి. 1 liter వాటర్ తాగిన తర్వాత అది కూడా హాట్ వాటరే తాగాలి. అయిపోయిన తర్వాత ఎవ్రీ మీల్ కి 1 hour ముందు 1 liter వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎవ్రీ మీల్ కి 1 hour ముందు ఖచ్చితంగా వాటర్ తాగామంటే ఆ బెనిఫిట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీరు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లో చూస్తారు వాటిని. సో మన థర్డ్ వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి డ్రింకింగ్ 5 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ మన ఫోర్త్ వెయిట్ లాస్ టిప్ లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి అవాయిడింగ్ ది షుగర్ కంప్లీట్లీ. షుగర్ అనే దాన్ని మనం
స్వీట్ పాయిజన్ అంటాం. అంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యి చాలా నీట్ గా ఎంటర్ అయ్యి మన బాడీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసే కెపాసిటీ ఒక్క షుగర్ కి మాత్రమే ఉంది. దాని తర్వాత సాల్ట్ కి ఉంది. మన ఈ వెయిట్ లాస్ టిప్ లో షుగర్ అనేది మనం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఎంటర్ అవుతుంది? బేకరీ ఐటమ్స్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ టీ, కాఫీ తాగొచ్చు. బట్ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు పర్ డే 1 or 2 తాగండి, ఎక్కువ తాగమాకండి. షుగర్ తో అయినా సరే. షుగర్ అనే దాన్ని ఎంత కంప్లీట్లీ అవాయిడ్ చేయగలిగితే అంత కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇది చాలా సైలెంట్ కిల్లర్, మనకు కనిపించదు. సో మన 5th వెయిట్ లాస్ టిప్ లోకి వెళ్ళిపోదాం. మన 5th వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. అంటే మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకునే బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామంటే చాలా మంచిది. ఎందుకంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ షుగర్ కావచ్చు, ఇవి మన నార్మల్ గా దొరికే ఆటా కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఇవి ఏంటంటే త్వరగా డైజెస్ట్ అయిపోతాయి, త్వరగా బ్లడ్ లోకి కలిసిపోతాయి. మనం ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి అవి త్వరగా మన బాడీలో ఫ్యాక్ట్ కింద డిపాజిట్ అయిపోతాయి. అట్లా కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నారంటే స్లోగా డైజెస్ట్ అవుతాయి, స్లోగా బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి. మనకి డైజెషన్ అనేది చాలా స్లోగా ఉండటం వల్ల ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ అనేది ఉండదు. మనం ఎంతో కొంత యాక్టివిటీ చేస్తుంటాం కాబట్టి ఈ గ్యాప్ లో అవి ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి బ్లడ్ లోకి త్వరగా రిలీజ్ అవ్వవు. అంటే ఇప్పుడు మనం ఏమి అవాయిడ్ చేయాలి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ లో రైస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. కానీ అది మనకి అస్సలు వల్ల కాని ప్రాసెస్, రైస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయటం. కానీ ఒక్క మీల్కే పెట్టుకోండి. రైస్ అనేది మనం మార్నింగ్ దోశ ఇడ్లీలో ఉండేది రైసే, మధ్యాహ్నం అన్నం తినేది రైసే, ఈ నైట్ కి అన్నం తినేది రైసే, 3 పూట్ల రైసే తింటుంటాం. సో అట్లీస్ట్ 2 పూటలు ఈజీగా కట్ చేయొచ్చు. ఫస్ట్ పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినటం వల్ల ఒక దగ్గర కట్ అయిపోయింది. నైట్ మనం పడుకునే ముందు ఓట్స్ తినటం వల్ల రైస్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు మనం ఓట్స్ ని. ఎట్లా అంటే ఓట్స్ వండుకునే పద్ధతి ఎట్లా అంటే 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని దానిలో నిండా మునిగేలా హాట్ వాటర్ వేసేసి ఒక 20 minutes కానీ వదిలేసామంటే అవి మనం తినే కన్సిస్టెన్సీకి వచ్చింది. దానిలో మీకు ఏ కర్రీ అవైలబిలిటీ ఉంటే ఆ కర్రీ వేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రస్ట్ మీ, బెస్ట్ ఆల్టర్నేటివ్ రైస్ కి ఓట్స్ మాత్రం. ఓకే, మన 6th వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి మన లాస్ట్ మీల్ అయిన డిన్నర్ ని 7 లోపు ఫినిష్ చేయటం. అంటే 7 లోపు కానీ మనం డిన్నర్ ని ఫినిష్ చేసాము అంటే మనం 9-10 లోపు పడుకుంటాము. ఈ 3 hours లోపు మనం తిన్న ఫుడ్ ఆల్మోస్ట్ డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పడుకున్న దగ్గర నుంచి మార్నింగ్ లేచేదాకా మన బాడీ అనేది మన సెల్స్ ని లేకపోతే ఫ్యాట్ డిపాజిట్స్ ని క్లీన్ చేయడానికి ఆ టైం అనేది సరిపోతుంది. మనం 10కి 9కి తిని పడుకున్నాము అంటే అది అరగటానికే 1 or 2 అయిపోయింది. మన బాడీకి కావాల్సిన టైం ఇవ్వం మనం రిపేర్ చేయడానికి. సో బిలో 7 కానీ మనం డిన్నర్ కంప్లీట్ చేసాము అంటే నెక్స్ట్ టైం అంతా మన బాడీని రిపేర్ చేయడానికి మన బాడీ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 7 కంప్లీట్ చేసిన తర్వాత మనం పడుకోబోయే ముందు ఖచ్చితంగా 1 glass బటర్ మిల్క్ తాగాలి. దట్టు లెమన్ వేసుకొని తాగామంటే ఖచ్చితంగా ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టుంటుంది మన బాడీకి. ఎందుకంటే కూలెంట్ గా యూజ్ అయ్యింది మజ్జిగ అనేది. నిమ్మకాయ అనేది ఖచ్చితంగా మన ఫ్యాట్ లాస్ లో నిమ్మకాయ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసిద్ది అంటే ఫ్యాట్ కట్ చేయడానికి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో లెమన్ లో ఉన్న విటమిన్ సి ఇక్కడ ఫ్యాట్ ని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన 7th వెయిట్ లాస్ టిప్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే మనం 7కి లాస్ట్ మీల్ ఎండ్ చేసామంటే ఆ నెక్స్ట్ మీల్ వచ్చేసరికి 11 తర్వాత తీసుకున్నాము అంటే మన 16 hours మన బాడీ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఉంటది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ గ్యాప్ లో ఈ 16 hours లో మన బాడీ అనేది అన్వాంటెడ్ సెల్స్, డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో కొత్త సెల్స్ ని రీప్లేస్ చేస్తుంది. మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ద్వారా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా స్పీడప్ అయింది. అందులో సో గైస్ మైక్ లో ఛార్జింగ్ అయిపోవటం వల్ల ఇది నార్మల్ గా కట్ చేసి చెప్తున్నాను. మన 6 videos లోని ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ ఈ వీడియోలోని వెయిట్ లాస్ టిప్స్ ఫాలో అవుతూ ఉన్నారంటే 2 months లో మంచి చేంజెస్ చూస్తారు మీ బాడీలో. గైస్ హెల్త్ ఇస్ వెల్త్ అంటారు. ఆ వెల్త్ అనేది మనం సంపాదించిన మనీ అనే దాన్ని హాస్పిటల్స్ కి పెట్టకుండా
మనమే వాటిని వాడుకోవాలి అంటే మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. సో హెల్త్ అనే దాన్ని బాగా మెయింటైన్ చేద్దాము. సో షేర్ టు యువర్ ఫ్యామిలీస్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.